వ్యవసాయం చేసి దొరలైపోదామనే కదా. ఏదో అయ్యా పొట్టకూడు కోసం సాగుబాటు చేసుకుంటున్నాం, జీవితే దొరమైపోతామని. సాగుబాటు తెలుసు కానీ శిస్తు కట్టడం తెలియదారా? భూమి శిస్తు మేమెందుకు కట్టామయ్యా? అది కాదే, భూమి దున్నుకుంటున్నప్పుడు శిస్తు కట్టాలి కదా. నువ్వు అసలు పట్టువారులేనా? నీకు అసలు పట్టువారు వస్తుందా? ఆ కొండలరావు గారికి మేము కౌలు కడుతున్నాం, భూమి హక్కుదారు ఆయనే కాబట్టి శిస్తు ఆయనే కడతాడు. అబ్బో, కానులు బాగానే నేర్చుకున్నావులే. లేకపోతే మీ అసలు కారణాలు వాళ్ళు మమ్మల్ని బతకనిస్తారా? ఏ ఐలం, పట్వారి శిస్తు కూడా కట్టాలి కదా, లేకపోతే నేను అనుకున్న పట్వారి గిరెందుకే. మీ పట్వారి శిస్తు మందిని ముంచేందుకే. ఇంకో ఈ కాడ నుంచి నేను గాని ఊర్లో ఒక్కరు కూడా శిస్తు కట్టనే కట్టరు. ఏ ఐలమ్మ, ఈ భూమి ఎలా వ్యవసాయం చేసావు చూస్తానే. ఏ పట్వారి ఊర్లకు ఈ అసలు గుడ్ల పాములు నన్నేం చేయలేవు. మా రెక్కల కట్టం మీద మేము బతుకుతున్నాం. మురికి బట్టలు ఎట్లా ఉతకాలో తెలుసు, మీ అసంతల గుడ్డులు ఎట్లా ఇరగొట్టాలో తెలుసు. పాయ ఏ పట్వారి, నువ్వు ఊళ్ళో ఏం చేస్తున్నట్టు? ఒక పక్క పాలేగాళ్ళంతా దొరలవుతుంటే నువ్వేమో పాత కాగితాలు తిరిగేసుకుంటూ కూర్చున్నావు. నా ఇలాకాల నాకు తెలుపుకుంటూ ఒక సాకల్ది ఇన్నేళ్ల సంధి వ్యవసాయం చేస్తుంటే నువ్వు ఊళ్ళో ఏం బాగు చేస్తున్నట్టు? అయ్యా, నాకు తెలియకుండా మన ఊళ్ళో చీమ కూడా చిక్కుమనదు. ఆ ఇల్లమ్మ వ్యవసాయం చేస్తుందని నాకు ఎరకనేద్దరా? ఎరుకనేనా? అయితే ఆ విషయం నాకెందుకు చెప్పలే? దాని దగ్గర మనం ఉంచుకున్నావా ఏంది? అయ్యా, నాకంత ధైర్యమా? ఆ ఇల్లమ్మ వ్యవసాయం చేస్తుంది, పొరంపోకది కాదు, పక్కా పట్టభూమి. అది కూడా కొండలు రావుదిదరా? కొండలు రావుదా? అవునవును దరా. గా ఇల్లమ్మ దాని మొగుడు పట్నం పోయి ఆ కొండలు రావు దగ్గర కాగితం రాపించుకొచ్చుకుంటారా? ఆ కొండలరావుకి ఏమన్నా దిమాగ్ ఖరాబ్ అయిందా? అయినా తాకలో వచ్చి భూమి కౌలుకి అడిగితే ఇత్తడా? అయినా పట్ట భూమిలో అనుకున్నా గానీ కౌలుకి ఇచ్చేది మనమే కదా. ఏమోదరా, ఆ ఇల్లమ్మ చిన్న ఇత్తులాగా మొదలై పెద్ద మరి చెట్టు ఉడలైంది. అది శిస్తు కట్టలేదు, పక్కనని కట్టనిస్తలేదు. ఇక పరిస్థితి మీరేం చూడరా? అంత మనగత్త అయిందా? దాని సంగతి, ఆ కొండలరావు సంగతి నేను చూస్తా. దాని ఊడన బతుకుతున్న చిన్న చిన్న పురుగులన్నింటి మలమల మాడేటు చేయకపోతే నా పేరు రామచంద్రారెడ్డి కాదు. ముందుగాల దాని యూసం బంధు పెట్టాలంటే నువ్వు ఆ కొండలరావు దగ్గరికి పోయి భూమి కొని పట్టాలు తీసుకొని రా పో. సరే దరా. ఒక్క అడుగుతో మొదలైన ఉద్యమదారి వ్యవస్థను పూకటి వేళ్లతో పెకిలించి వేస్తుంది. ప్రపంచ తిరుగుబాటు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఆ పోరాటం ఎన్నో ఆటుపోట్లను తట్టుకొని మరెన్నో ఆటుపోట్లను మొక్కవోని ధైర్య సాహసాలతో ఎదుర్కొని విజయ పతాకం వైపు దూసుకుపోతుంది. అందరికి నా శనార్థి. మిమ్మల్ని నేను ఇట్లా చూస్తుంటే నాకు చాలా సంబరంగా ఉంది. ఒక్క వరిపోస తెచ్చి ఎంత బక్కోనికి ఇచ్చినా ఆడు దాన్ని ఒక్క దెబ్బకే చంపుతాడు. అదే 10 వరిపోసలు కలిపి పగ్గం లెక్క పేని పరుపుతాడు లెక్క చేస్తే కొమ్ములు తిరిగిన కోళ్ళాలైన ఆడగట్టి పాడేయచ్చు. అట్లనే బక్కోడు పేదోడు మన సోంటి 10 మంది ఒక్క మూటాయి లెక్క కలిస్తే ఆ పట్వారి అసలు ఆంబోతులను అవలీలగా కట్టడి చేయొచ్చు. ఒక బక్కోడు పేదోడు అని మనం చూసుకోవద్దు. ఆ బాన్సాన్ బతుకులు ఇంకెన్నొద్దులు, ఆ వెట్టి చాకిరి ఇంకెన్నొద్దులు, ఆ ఆకలి కేకలు ఇంకెన్నొద్దులని ఆనాడు నేను ఒక్కదానే భూమి కౌలుకు తీసుకొని దుక్కి దున్ని పంట పండించి చూపించిన. మరి నేను ఒక్కదాన్నే ఇంత చేస్తే మనందరం కలిస్తే ఇంకెంత చేయొచ్చు. అట్లనే వెట్టి చాకిరికి మరిగిన దొరగాలను గాలను అట్లనే పీడియాలనుకొని మన కౌలు చేస్తున్నందుకు వాళ్ళకి శిస్తు కట్టాలి అని బలవంతంగా శిస్తు వసూలు చేసుకుంటారు. ఈ కాలం నుంచి ఆ పాపాల పటవారికి గాని ఆ దోపిడీ రామచంద్రారెడ్డికి గాని ఒక్కరు కూడా శిస్తు కట్టకూడదు. మిమ్మల్ని ఎవ్వరేం చేయలేరు, మీ వెనుక నేనున్నా. ఏ ఐలమ్మా, ఈ చుట్టుముట్టు గ్రామాల్లో ఉన్న పంట భూములన్నీ నాయి. ఇప్పుడే ఖాళీ చేసి పోండ్రి. ఏంది? ఈ భూమి నీదా, పంట నీదా?
దుక్కి దున్నావా, నారు పోసావా, నీరు పెట్టావా, ఎట్లయితది భూమి నీది? ఎట్లయితదా? ఆ రాజు పట్వారి కారణం ప్రకారం వస్తే హక్కుదారుడే శిస్తు కడతాడని కానూలు మాట్లాడినావు కదా. ఈ రోజు గదే కానూల ప్రకారం కొండలరావు దగ్గరికి పోయి భూమి కొని పట్టాలు తీసుకొచ్చిన. రే ఇవిగో పత్రాలు. ఏవో పిచ్చి కాగితాలు పట్టుకొచ్చి భూమి ఖాళీ చేయు అనగానే, అయ్యా నీ బాధలని కాలు మొక్క నీకే నిన్నమ్మన్నటి రోజులు కావు. ఏందే ఊరుకు నాకు ఎక్కువ మాట్లాడుతున్నావు? ఒక్కొక్కటి బొక్కలే రా. ఆగుంది చూసావా, బాధని కాలు మొక్కుతా అనగానే చేతులు ఎట్లా పైకెత్తుతున్నాయో. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు, లేకపోతే వీపులు పలుగుతాయి. ఏ ఐలమ్మ, ఇప్పుడు ఈ భూమి దొరది, మర్యాదగా ఇడిసిపెట్టి పోర్రి. ఏ పట్వారి, ఏవో దొంగ పత్రాలు తయారు చేయడం, ఇవాళ భూమి ఖాళీ చేయడానికి పంచాయతీకి రావడం ఏం నష్టాలు చేస్తుందా? నీ దొంగ పత్రాలు చూసి వంకెటోడు ఎవ్వరు లేడు ఇక్కడ, పొండ్రి. ఏ ఐలమ్మ, నీ వెనకాల మందిని చూసి ఎగురుతున్నావు కదే, నీ కావరం ఎట్లా అనగదొక్కాలనో నాకు తెలిసే. నీ పెట్టనం దౌర్జన్యం అంతమయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. రోజులు లెక్క పెట్టుకొని కూర్చో. చూద్దాం. రోజును నేను లెక్క పెట్టుకుంటానో నువ్వు లెక్క పెట్టుకుంటావో చూద్దాం. పోరా పోవే. కాసిం బాయ్, గాయలమ్మ దినం ఎదిగిపోతుంది. పట్టేలను పట్వారీలను ఎవ్వరిని లెక్క చేస్తలేరు. అది గట్టుండే మాకే కాదు, మీకు కూడా ప్రమాదం. నా జవాన్ కథ టోకరికో మీరు ఏం ఫికర్ కాకండి. ఆ ఎలమ్మక చెమ్లా కైజాని కన్నా మాకే తెలుసు. కాసిం బాయ్, మీరేం చేస్తారో నాకు తెలియదు. గాయలమ్మ సాబ్ ఎట్లుండాలంటే దునియాల ఏ బక్కోడు మళ్ళీ దొరలకు ఎదురు తిరగకూడదు. అయ్యా ఐలమ్మ రాజు లేడు, రజకారులు లేడు, దొర లేడు, దాత లేడు, ఎవ్వడు లేడు. మనకు మనమే రజకారులమని ప్రజల్ని రెచ్చగొడుతుందయ్యా. రెడ్డి సాబ్ ఫికర్ మత్ కరో. ఇటువంటి గిరిగారు గాళ్ళని ఎంతో మందిని ఖతం చేయలేదు. इस औरत का अवकाश क्या है, जल्दी से जल्दी उड़ा देंगे. अच्छा है सब, शुक्रिया. చేసే జన్లో పైసే మనదే అయిందయ్యా. కానీ ఇంతకంటే ఎక్కువ సార్దారు ఉండాలి. ఎందుకంటే ఆ దుష్మన్ బాగా కసి మీద ఉన్నాడు. మన బలం కంటే వాళ్ళ బలం చాలా పెద్దది. గట్లని మనం కూడా అలా లెక్క మిలిటరీని తయారు చేద్దామయ్యా. మనం పెంచుకోవాల్సింది తుపాకుల బలం కాదు, జనం బలం. మనం పోరాటం చేయాలంటే జనం మనకు మద్దతు కావాలమ్మా. అవునయ్యా, జనం మనకు బలం కావాలి. వాళ్ళకు భరోసా ఇవ్వాలి. వాళ్ళకు జనాలకు పెద్ద భయం ఆకలి తీరాలంటే బువ్వ కావాలంటే భూమి ఉండాలి. ఆ భూములన్నీ మనమే ఇద్దామయ్యా. పేదోళ్ళందరినీ రైతులను చేద్దాం. అట్లనే సర్కారు భూములన్నిటికీ ఎర్రజెండా బాద్దాం. గట్లనే 1000 ఎకరాలు ముద్దు కింద పెట్టుకొని వెట్టి చాకిరి చేయించుకుంటున్నా ఆ దొరగాళ్ళ భూమికి కూడా ఎర్రజెండా బాద్దామయ్యా. ఈ పని ఇప్పుడే ఇయ్యాలనే సురు చేయాలయ్యా. కొడుకులు బిడ్డలను చూసుకుంటా ఉంటే చేయి నడవదు బిడ్డ. నువ్వేం ఫికర్ పడకు. నాకు నా వాళ్ళకంటే ప్రజలే ముఖ్యం. ఒక్క ఆడది నా భూమిలో జెండాలు పాతిందా, పట్టేలను పట్వారీలను ఉచ్చబోయించిందా? దీనికి ఏదో ఒక పథకం వేయాల్సింది. అయ్యా, నా దగ్గర ఒక పథకం ఉందయ్యా. ఏంది పట్వారీ? పారిపోదాం. పట్వారీ, నా 60 ఊళ్ళ జాగిరిని వదిలిపోవాలా? లే, నేను ఇక్కడనే ఉంటా, దాన్ని అంతూ చూస్తా. చెప్పుడు నా జిమ్మదారి, ఇనుడు ఇనకపోడు నీ జిమ్మదారి. నాది మాత్రం పట్నం దారి. ఓ ఒక్క గాలి వానకు సచ్చిందనే సామెత ఎరుకేనారా నీకు? ఎన్ని దౌర్జన్యాలు, ఎన్ని అపచారాలు, ఎంతమంది ప్రాణాలతో చెలగాటమాడినవురా నువ్వు. నీ ఒక్క ప్రాణానికి మాత్రం 1000 మంది వచ్చి వెట్టి చాకిరి చెయ్యాలారా? నువ్వు పుట్టిన సంధి సచ్చేదాకా ఒక్కొక్క పనికి ఒక్కొక్కరు వచ్చి పని చేయాలారా? నీ 60 ఊర్ల జాగ ఏదిరా ఇప్పుడు? నేను నిలబడ్డ జాగ ఎంత? 2 అడుగులు. 2 అడుగులు. అదే నువ్వు చస్తే ఎంత జాగ కావాలరా? 6 అడుగులు.
కటిక మూలంతో ఏం చేసుకుంటావురా? నీ ఎంత తీసుకోపోతావురా? చెప్పురా చెప్పు. ఇది తరతరాల ఆధిపత్యానికి అంతిమ తీర్పు. అణిచివేతకు గురైన అణగారిన ప్రజలు ఇచ్చిన ఉక్రోషంతో ఇచ్చిన తీర్పు. బానిస సంఖ్యలను తెచ్చుకున్న బతుకులు బహిరంగంగా విధించిన శిక్ష. ఈ అంతిమ తీర్పు ప్రజలదైతే వారికి రూపమే చాకలి ఐలమ్మ. ప్రపంచ సాయుధ పోరాట చరిత్రలో చాకలి ఐలమ్మది ఒక మహాప్రస్థానం. చాకలి ఐలమ్మకే, చాకలి ఐలమ్మకే.